అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేంద్ర బీజేపీ ప్రభుత్వం చాదరకటమైన నిర్ణయం తీసుకుని చెప్పుకోవచ్చు. నిన్న అయితే కేంద్రం జనగణనలో కులగణన చేపట్టాలని చెప్పి కేంద్ర కమిటీ సమావేశంలో నిర్ణయించారు, ఆమోదించే పరిస్థితి కనిపించింది. అయితే దేశవ్యాప్తంగా కూడా జనగణనలో కులగణన చేపట్టాలన్న నిర్ణయంపైన కూడా చాలామంది హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ జిల్లాలో బీసీ సమాజీ సంబంధించిన జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసును వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. అలా ఏం చెప్తారు? రాష్ట్రం కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం జనగణనలో బీసీ కులగణన చేపట్టింది. అలాగే ఈరోజు నిర్ణయం కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ కూడా జనగణనలో కులగణన చేపట్టాలని ఖచ్చితంగా నిర్ణయం తీసుకురావడం జరిగింది. దీని మీద ఎట్లా చెప్తారు? ఒకటన్నా ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిన్న దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన చేస్తామని ప్రకటించడం నిజంగా బీసీ సమాజం తరపున తెలంగాణ రాష్ట్ర బీసీల సంఘాల పక్షాన అందరి పక్షాన మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకొరకంటే దాదాపు 1931 సంవత్సరం బ్రిటిష్ కాలంలో జరిగిన కులగణన తర్వాత ఈరోజు దేశవ్యాప్తంగా కులగణనకు నరేంద్ర మోడీ భారత ప్రధాని నేతృత్వంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ముందు రావడం నిజంగా మేమందరం హర్షిస్తున్నాం, స్వాగతిస్తున్నాం. ఎందుకొరకంటే దాదాపు 90 సంవత్సరాల తర్వాత జరుగుతున్నటువంటి ఈ కులగణన ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న కులాల పరంగా ఎవరైతే లెక్కలు వస్తాయో అప్పుడు బీసీలు ఎక్కువ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. కాబట్టి ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ, ఉద్యోగపరంగా కానీ చాలా రకాలుగా ఈరోజు దేశవ్యాప్తంగా అభివృద్ధి వైపు దూసుకెళ్లేందుకు ఇది ఒక సువర్ణ అవకాశంగా మేము భావిస్తున్నాం. మరొకసారి మీరు అన్నట్లు ఎందుకంటే ఇన్ని సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఈ కులగణనను మేమందరం స్వాగతిస్తున్నాం. రైట్. ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడే కూడా జనగణనలో బీసీ కులగణన కూడా చేపట్టింది. మేము ముందు ఈ రాష్ట్రంలో ప్రారంభించిన తర్వాతనే కేంద్రం అక్కడ నిర్ణయం తీసుకున్నానని అంటుండే. ఎట్లా చూస్తారు దీన్ని? భారతదేశ వ్యాప్తంగా కొన్ని రాష్ట్రాలలో కొన్ని రాజకీయ కారణాలతో ఆయా రాష్ట్రాలలో కులగణన జరగడం జరిగింది. దాంట్లో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసిన దాంట్లో కొన్ని తప్పుల తడకగా వచ్చాయని రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు, ప్రజా సంఘ రాజ్యాల్లో చాలా ఎత్తున నిరసన కార్యక్రమం చేసిన తర్వాత మళ్ళీ చేసి కూడా కొద్దిగా సవరించడం జరిగింది. మేమేమంటామంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది కాబట్టి చాలా క్లియర్గా సమాచారం సమగ్రంగా లెక్కలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాష్ట్రాలు చేసిన ఈ 50% రిజర్వేషన్ కోటా ఏదైతే స్లాబ్ ఉందో దాన్ని ఎత్తివేసినప్పుడే సమగ్రంగా అందరికీ న్యాయం జరుగుతుందని మేము భావిస్తున్నాం. రాష్ట్రాలు చేసిన సర్వేలకు, దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం చేసే సర్వేకు అంటే వాళ్ళు చేసేది కొద్దిగా లీగల్గా, న్యాయపరంగా చిక్కులు ఉన్నామని మేము భావిస్తున్నాం అన్న. ఎందుకొరకంటే ఈరోజు చాలా రాష్ట్రాలు చేయడం జరిగింది. ఆ లెక్కలు ఇంతవరకు కూడా బయటకు రావడం లేదు. 2010 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు ఈ కులగణన విషయం జరిగింది అని అప్పుడు రాజకీయ కులగణనగా జరిగి రాజకీయ ఆర్థికపరమైన రిజర్వేషన్గా ఆ రోజు రిజర్వేషన్ చేయడం జరిగింది. అది వరకు ఆ లెక్కలు కూడా ఈరోజు వరకు బయటికి రాలేదు. ఇప్పుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చి రేపు కులగణనలో మేము ఖచ్చితంగా డీటెయిల్గా అందరి సమాచారం బయటికి తీస్తామని నిజంగా మేము అందరం సంతోషిస్తున్నాం. రైట్. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కూడా కులగణన కూడా చేపట్టారు. ముఖ్యంగా మెయిన్గా ఏదైతే అట్టడుగు వర్గాలు ఉన్న వారి 2% ఉన్న వారి కూడా కులగణనలో కూడా 10% పెరిగింది. అలాగే 80%, 40% ఉన్న వారి తగ్గిన ఒక నిదానాన్ని కూడా ప్రజా సంఘాలు వ్యతిరేకించారు. అంటే దీన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్రం ఆయా రాష్ట్రాల కులగణనల విషయంలో కూడా తప్పులు తడక చేపడుతున్నానే ఈ నిర్ణయం తీసుకుని అనుకుంటారా? అట్లేం లేదన్నా. యాక్చువల్గా రాజ్యాంగంలో 246 రాజ్యాంగ సారం ద్వారా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి కులగణన చేసే అధికారం ఉంటుంది అనేది చాలా రాజ్యాంగంలో ఆర్టికల్లో క్లియర్గా ఉంది. కాబట్టి అవి ఇన్ని రోజులు స్వతంత్రం తర్వాత ఎన్నో ప్రభుత్వాల అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వం కూడా ఈ జనగణనలో కులగణన చేయడానికి ముందుకు రాలేదు. ఇప్పుడు ఈ భారతీయ జనతా పార్టీ వచ్చింది కాబట్టి మేము అందరం స్వాగతిస్తున్నాం. దాంట్లో పర్టికులర్గా రాష్ట్రాల్లో ఈ విధంగా జరిగింది అనే ఉద్దేశం కాదు. యాక్చువల్గా అక్యురేట్గా ఉన్నట్లు చూస్తే ఎవరెంత వాటా ఎవరిదో తెలిస్తే రేపు ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ వాళ్ళు ముందుకోనికి అవకాశం ఉంటుంది, అందరికీ సమపాలన అందించేందుకు అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు చేయాలని మేము కోరుకుంటున్నాం. కానీ రాష్ట్రాలు చేస్తే తప్పని, కేంద్రం చేస్తే కరెక్ట్ వస్తుందనే ఉద్దేశం కాదు. అది ఎవరు చేసినా పర్ఫెక్ట్గా సమగ్రంగా చేస్తేనే బీసీల లెక్కలు తేలుతాయి, కులాల లెక్కలు తేలుతాయి. కాబట్టి ఆ విషయంలో మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏదైతే గత రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నెలల క్రితం చేసినటువంటి సర్వేలో తప్పులు దొరికినాయి కాబట్టి అటువంటి తప్పులు దొరకకుండా సమగ్రంగా ప్రతి ఇంటింటికి తీసుకొని కులాల వారీగా సపరేట్గా డీటెయిల్గా ఒక గ్రాఫ్ రావాలని మేము కోరుకుంటున్నాం అన్న. రైట్. ముఖ్యంగా అయితే కాంగ్రెస్ పార్టీ ఏదైతే దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ కూడా అయితే జోడో యాత్రలో కూడా రాహుల్ గాంధీ కూడా ఈ జనగణనతో పాటు కులగణన తీసుకెళ్ళిన ఖచ్చితంగా
ఈ ప్రచారంతో కూడా కేంద్ర ప్రభుత్వం ఈ బీజేపీ పార్టీ జనగణనలో కులగణన తీసుకొస్తాన నిర్ణయం తీసుకొచ్చిందని చెప్పి కాంగ్రెస్ నాయకులు చెప్తుంది. దీని ఏమంటారు? ఖచ్చితంగా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా జోడో యాత్రలో భాగంగా అన్ని రాష్ట్రాలు తిరగడం, తదుపరి తర్వాత కూడా అన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్లో ప్రచారంలో భాగంగా కూడా అతను జనగణనలో కులగణన చేర్చాలని ఒక అంశాన్ని చేర్చడం జరిగింది. దాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ చేయడానికి ముందు రావడానికి కారణం అన్ని పార్టీల రిక్వెస్ట్తో పాటు ప్రజా సంఘాల నాయకులు కూడా అక్కడక్కడ దీక్షలు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం చేసే అయితే జనగణనలో కులగణన ఉండాలనే అంశంతో అన్ని రకాల ఒత్తిళ్లు కూడా రావడం జరిగింది. ఈరోజు ఏమైతేనేమి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చి ఇది చేస్తుంది కాబట్టి మేమందరం హర్షిస్తున్నాం, స్వాగతిస్తున్నాం. మేము కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. రైట్. మొత్తం మీద కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం జనగణనలో కులగణన రావడం పట్ల కూడా ప్రజా సంఘాలు కావచ్చు, అలాగే వివిధ రాష్ట్రాలు ఉన్న ప్రజా సంఘాలు కావచ్చు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అయితే గతంలో కూడా అయితే ఇక్కడ ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా అయితే జనగణన కులగణన బీసీ కులగణన తీసుకొని రావడం, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా జనగణనలో కులగణనని ప్రారంభించాలా, ఖచ్చితంగా తీసుకురావాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం చాలా హర్షించదగ్గ విషయం అని చెప్పి ప్రజా సంఘాలు కూడా తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నరసింహారెడ్డితో రామకొండ ఆర్టీ మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.